ఎస్ సో అండి. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో అంటే చాలామంది హీరోస్ కొన్ని సబ్జెక్ట్‌ని చాలా ఇష్టపడి చేస్తూ ఉంటారు. యాహ్! అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో తర్వాత చూడగా చూడగా చాలామందికి నచ్చుతుంది. అరే! ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది. సో హ్మ్. అలా మీ కెరీర్‌లో అంటే చాలా సినిమాలున్నా ఎందుకంటే ప్రేమంట ఇట్స్ ఎ గుడ్ అంటే నాకు బాగా నచ్చింది చాలామంది థ్యాంక్ యూ. కూడా చెప్తుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బట్ దాని తర్వాత అదొక మంచి ప్రయోగం. బట్ దాని తర్వాత మళ్ళీ మీరు 'మషాలా', 'పండగ చేసుకో', 'శివం' లాంటి మళ్ళీ మాస్ సినిమాలకు వచ్చేసారు. యాహ్! సో మళ్ళీ ఇప్పుడు 'ఆంధ్ర కింగ్ తాలూక్' అనేది కూడా ఈ టైంలో ఒక మంచి ప్రయోగమే. యాహ్! బట్ అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు గానీ, ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు హిట్ అయినప్పుడు గానీ, మీ మైండ్ సెట్‌లో ఏమన్నా చేంజ్ వస్తదా సార్? అంటే అది చేశాను, ఫెయిల్ అయింది, జనాలు సరిగ్గా చూస్తలేదా? లేకపోతే నాలో ఏమన్నా లోపం ఉందా? నేనే సరిగ్గా డెలివరీ చేయలేదా? ఈ టైప్. ఇట్స్ వెరీ గుడ్ క్వెషన్ అండి. అండ్ ఎందుకంటే ప్రేమంట మీతో పాటు మా టీవీలు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఎన్ని సార్లు వేసినా మాకు టీఆర్పీలు వస్తా ఉన్నాయండి అని. బట్ యాహ్! ఎలా ఉంటదంటే యాక్టర్ అనేవాడికి ఇప్పుడు 'జగడం' హిట్ అయ్యి ఉంటే మేబీ మై చాయిసెస్ వర్ డిఫరెంట్. కానీ రెడీ వచ్చుండేది కాదేమో. యూ నో వాట్ ఐ మీన్? సో మన చేతిలో ఉండదు. మనకి ఏదైతే కనెక్ట్ అవుతున్నామో ఆ సినిమాలు చేస్తా ఉంటాం. అండ్ ఎప్పుడు ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు. నాకు ఇంకా గుర్తు ఒక లైవ్ షోకి వెళ్ళా నా ఫస్ట్ 4 సినిమాల తర్వాత. 'దేవదాస్' బ్లాక్ బస్టరు, 'జగడం' అంత ఆడలా, 'రెడీ' బ్లాక్ బస్టరు, 'మస్కా' సూపర్ హిట్. ఫస్ట్ 4 సినిమాల్లో 3 పాజిటివ్ ఉన్నాయి. ఒకటి మాత్రం నెగెటివ్ అయింది. కానీ ఇప్పుడు లైవ్ కాల్స్ ఇదివరకు ట్రెండ్ ఉండేది. మీకు గుర్తుందో లేదో. ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు 'జగడం' చూసి ఫ్యాన్ అయ్యాను అనేవారు. సో ఇప్పుడు 'జగడం' అనేది హిట్టా ఫ్లాపా? మీరు ఫ్లాప్ అంటున్నారు. కానీ నా కెరియర్‌కి హెల్ప్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. యూ నో వాట్ ఐ మీన్. సో అది ఏ సినిమా ఎలా హెల్ప్ అవుద్దో మనకు ఎవరికీ తెలీదు. ఇట్స్ ఫార్ బియాండ్ ఆల్ ఆఫ్ అస్. ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు ఆళ్ళు. ఆళ్ళకి దేనికి కనెక్ట్ అవుతారు, ఏది ఎప్పుడు హెల్ప్ అవుద్దనేది తెలీదు. సో 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఈజ్ అ ఫిల్మ్ థాట్ ఇప్పటిదాకా నా కెరియర్‌లో ఇన్ని సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. ఆనెస్ట్‌గా ఒకటి చెప్పాలి. ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ చెప్పలేకపోతున్నామేంటి. ప్లస్ ఇప్పటిదాకా ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయని పాయింట్ ఒకటి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. ఒక ఎమోషన్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం కొత్తగా. సో క్లైమాక్స్ ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను మహేష్ అనుకున్నది ఒక మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ అని చాలా సినిమాలు చూస్తాం. చాలా రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఈ సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో విన్న డైలాగ్స్ వింటారు దీంట్లో. ఎందుకంటే ఎమోషన్ అనేది కొత్తది. యూనో సో అలాంటి సినిమా ఆనెస్ట్‌గా చేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది. అండ్ లైక్ ఐ సెడ్ ఐల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఇంతమంది ఇంత పాజిటివ్ నాకు ఫస్ట్ ఇంతమంది మీరే మంచి రివ్యూస్ రాసారు. మీరే ఇంత రేటింగ్స్ ఇచ్చారు. అండ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 9 ఔట్ ఆఫ్ 10 పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్. పెద్ద పెద్ద లెటర్స్ రాస్తున్నారు. సో అయి చూస్తేనే తెలిసిపోతుంది హౌ మచ్ దే లవ్ దిస్ ఫిల్మ్ అనేది. సో యాహ్! థ్యాంక్ యూ సార్. వివేక్. ఏమండి? సార్ యాహ్! యాహ్! జస్ట్ వాంట్ టు ఆస్క్ లైక్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ చూస్తుంటే ఎవ్రీ వన్ లివ్డ్ ఇన్ దేర్ ఓన్ ఫీలింగ్ లైక్ రియల్లీ ఒక డ్రీమ్ ఒక హీరోని కలవడం అనేది ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ఫేవరెట్ హీరో యాహ్! బట్ ఎస్పెషల్లీ డూయింగ్ దట్ పార్ట్ మీరు ఏదైనా అంటే ఎవరిని ఎస్యూమ్ చేసుకుని యాజ్ మీరు చాలామంది ఫ్యాన్స్ని కలుస్తూ ఉంటారు ఎవ్రీ వన్ విల్ షో హ్యూజ్ లవ్ టువర్డ్స్ యూ Yeah. సో ఎవరైనా ఫ్యాన్లో మీరు ఫీల్ అయ్యి యాక్ట్ చేయడం జరిగిందా దట్ లాస్ట్ పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఎవరైనా అంటే- గుర్తొచ్చారా మీకు అని నేను ఆ లుక్ చాలాసార్లు చూశానండి. ద అప్పుడు చాలా చెప్తా ఉంటా. మోస్ట్ టచింగ్ ఫ్యాన్ మూమెంట్స్ అంతా చేస్తారు. కలవటానికి అంత కష్టపడతారు, వస్తారు, చేస్తారు. కానీ కలిసినది ఏం మాట్లాడరు. అలా చూస్తూ ఉంటారు. ఐవ్ సీన్ దట్ లుక్ అండ్ దట్ లుక్ క్వశ్చన్ మీ అలాట్. ఏంటి ఏదో ఇలా చూస్తున్నారు ఏంటి అసలు ఏంటి నేనేం చేశాను అసలు ఏం లేదు దేనికో కనెక్ట్ అవుతున్నారు ఐ డిజర్వింగ్ ఎప్పుడు వస్తూ ఉండే థాట్. సో అందుకని దట్స్ ద రీజన్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ ఒక్కసారి కథలోకి అప్పటికే సాగర్ ఘాట్లో డీప్గా వెళ్ళిపోయాను. మహేష్ ఆ క్లైమాక్స్ చెప్పి ఇప్పుడు చెప్పకూడదు ఇంకా. బట్ అలా చూస్తున్నప్పుడు ఐ వెంట ఇన్ టు దట్ జోన్. అండ్ ఉపేంద్ర గారు కూడా హీ సెడ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఆ ఫస్ట్ షాట్ చేసిన తర్వాత ఆయన గూస్ బంప్స్ వచ్చినాయి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పక్కన శివ శివాజీ కాదు ఈయన ఫ్యాన్ క్యారెక్టర్ శివారెడ్డి గారు. ఐ స్టిల్ రిమెంబర్ అలా వచ్చి అలా నుంచుని అలా చూస్తునేసరికి కట్ చెప్పిన తర్వాత హీ స్టార్టెడ్ హ్యావింగ్ టీయర్స్. ఆయన అసలు అడవకూడదు. ఆ కళ్ళం నీళ్ళు వచ్చేసి పక్కన అమ్మో ఇడిచేస్తున్నాను చేసి పక్క వెళ్ళిపోయారు. సో ఇట్ వాజ్ సచ్ అ జెన్యూన్ థింగ్. అందరూ అంత జెన్యూన్గా ఫీల్ అయ్యి. అండ్ ఈ సినిమాకి ఏంటంటే అసలు జూనియర్ ఆర్టిస్టులు కూడా రామాయణ సీన్కి కానీ దీనికి కానీ వాళ్ళే వచ్చేసి జెన్యూన్గా వచ్చి చెప్పడం. అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్. అండ్ క్లైమాక్స్ ఎస్పెషలీ దిస్ ఫిల్మ్ వాజ్ రిటన్ ఫర్ ద క్లైమాక్స్ టు కన్వే దాట్ మెసేజ్. సో థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు హియర్.